భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలను హాని కలిగిస్తున్నారు. డాక్టర్ ఏకే పాల్. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్ష బీభత్సం. అనేక ప్రాంతాలు జలమయం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకున్నాం, భూగర్భ జలాలను కాపాడుకున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్. 6 ఉద్యోగాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్ఐ సందీప్ కుమార్. కుప్పం నడి ఒడ్డున ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 23వ తేదీన హన్మకొండలో ఉన్న కాళోజీ కళాక్షేత్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ మాజీ కార్యదర్శి సారంపల్లి అన్నారు. వరంగల్ నగరంలోని ఫోర్ట్ రోడ్లో ఉన్న రోటరీ క్లబ్ భవనంలో మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని, అందుకోసం పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకులు అద్భుతమైన పాటలు రచించారని, దాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగిందని, అంతేకాకుండా ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో అనేక విద్యార్థి పోరాటాలు చేశామని, దీంతో ప్రభుత్వాలు దిగివచ్చి విద్యార్థులకు అవసరం ఉన్న వసతులు కల్పించడంలో సఫలీకృతమయ్యాయని, ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యను తన చేతుల్లోకి తీసుకుని మాతృభాషలో చదువుకునే మనకు ఆ అవకాశం లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందని, 55 సంవత్సరాల పాటు పనిచేసిన తన సోదరులు మరియు ఆత్మీయులను 23వ తేదీన జరిగే కార్యక్రమంలో కలుసుకోవడం ఆనందంగా ఉందని వాసుదేవరెడ్డి అన్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జిందాబాద్ 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 జయప్రదం చేద్దాం ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని. జయప్రదం చేద్దాం స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం వర్ధిల్లాలి, స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం వర్ధిల్లాలి, అధ్యయనం పోరాటం వర్ధిల్లాలి, అధ్యయనం పోరాటం. అందరి దగ్గర జరగండి, దగ్గరకు ఒక చరణం పాడబడదు. ఈరోజు ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి మా సహచరులు పసునూరు రవీందర్, ఈరోజు జ్ఞానపీఠ అవార్డు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పసునూరు రవీందర్ ఈ జిల్లాలోనే మాతో పాటు ఈ ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వాడు. అదే రకంగా మన యోచన, తాళ్ళపల్లి సునీల్, పాలడుగు కుమారస్వామి, వీళ్ళు కూడా పడితం రాజేందర్, వీళ్ళు కూడా మాతో పాటు ఈ ఉద్యమంలోనే యోచన వీళ్ళు మా ఉద్యమంలోనే ఎస్ఎఫ్ఐలో పుట్టి పెరిగిళ్ళు, ఎస్ఎఫ్ఐలో నుంచి ఉత్తేజం పొందినటువంటి వాళ్ళు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత వాళ్ళకున్నటువంటి కవి స్టార్ట్ కూడా బాగా
మరి మనం ఇప్పుడు సాధించుకున్నటువంటి హక్కులు కూడా మాతృభాషలో విద్యా బోధన కూడా ఈరోజు కాలరాచేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. విద్యను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని ఆ రకంగా ఈరోజు మాతృభాషలో చదువుకునేటువంటి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితిని కల్పించేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అదే రకంగా ఉపాధి అవకాశాలు పెంచేటువంటి విద్యా విధానం కాకుండా భవిష్యత్తు గురించి, శాస్త్రం గురించి, శాస్త్రీయ ఆలోచనల గురించి, విద్యా ఆలోచనలు ఆ రకమైనటువంటి దానికి ప్రోత్సాహం కాకుండా తిరోగమన వాదం వైపుకు చదువును తీసుకెళ్లేటువంటి తిరోగమన భావజాలం వైపుకు విద్యార్థి లోకాన్ని చదువును తీసుకుపోయేటువంటి పరిస్థితికి ఈరోజు వస్తూ ఉన్నది. ఇట్లాంటి తరుణంలో మరొకసారి ఎస్ఎఫ్ఐలో 55 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి మా సహచరులు, మా మిత్రులు, మా పోరాట యోధులు వీళ్ళందరినీ మరొకసారి కలుసుకొని భవిష్యత్తులో పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యోద్దేశము ఈ నెల మార్చి 23 భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి సమాఖ్య 1970 నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి ఒక పూర్వ విద్యార్థుల స్టేషన్ గన్పూర్లో ఇందిరా వర్గీయుల మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న స్వల్ప ఓట్లతో ఇందిరా ఓటమి పాలైన పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డాం. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కార్యకర్తల బ్రతుకులు బాగా పడతాయని అనుకుంటున్నాం. వేరే పార్టీతో గెలిచి మా పార్టీలోకి వచ్చిన కడియం మాపై పెత్తనం చేస్తే ఎలా ఉంటుంది? మేము జెండాలు మోసి జనాలను ముఖ్యమంత్రి సభకు తరలిస్తే కడియం వర్గీయులకు స్టేజీ పాస్లతో సహా వీఐపీ, వీవీఐపీ పాస్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించింది ఇందిరా. ఇందిరా లేకపోతే స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్లో ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత అన్న కడియం మాట మార్చారు. మేం పదవులు, కాంట్రాక్టర్లు అడగడం లేదు, పార్టీలో మమ్మల్ని గుర్తిస్తే చాలు. ఎమ్మెల్యే కడియం పద్ధతి మార్చుకోకపోతే గాంధీ భవన్కు వెళ్తాం, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేస్తామని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకున్న రోజుల్లో, ఆ తర్వాత మన తాటికొండ రాజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజుల్లోనే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు సింగపురం ఇంద్ర గారు కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ సరే, ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, మాకు మంచి రోజులు వచ్చినాయి, ఇకనైనా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ బతుకులు బాగుపడతాయి, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. పార్టీలోకి వచ్చి మా ముందే వాళ్ళ పెత్తనాలు చెల్లాయిస్తుంటే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి? మరి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడులకు కానీ ఒక్క స్టేజీ పాస్ కూడా మాకు రాదు. కేవలం వాళ్ళతో పార్టీలో చేరిన వాళ్ళకే స్టేజీ పాసులు ఉంటాయి, వాళ్ళకే విఐపీ పాసులు ఉంటాయి. మరి మేము జనాలను తరలించే వరకు, మరి జెండాలు మోసే వరకు, మీటింగ్ల వరకు మా పని అవుతారు. మరి మేము కష్టపడే పార్టీ కోసం సేవ చేస్తే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేముంటే, కాంగ్రెస్ పార్టీ లైట్ ఆడకుండా మేమున్నాం. మరి వివిధ పార్టీలలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మాకు నెయ్యాలి పెత్తనం చెల్లిస్తున్నారు. కాబట్టి అధిష్టానమైన రేవంత్ రెడ్డి గారైనా మరి ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ మీద మీ దృష్టి పెట్టాలి. ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయక్ రాజేంద్ర రెడ్డి గారైనా, జనగాం జిల్లా మరి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగపురం ఇంద్ర గారు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని చనిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మరి ఇలా పార్టీ ఇక్కడ బతుకున్నదంటే సింగపురం ఇంద్ర గారి ద్వారా, వారి ద్వారా. ఇందిరా గారు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలుసు.
ఇదే సభలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ లో మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లు అప్పుడు అదే మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు వచ్చి మరి అక్కడ చెప్పడం జరిగినది. మరి ఇందిరాగాంధీ గెలిపియాలి, మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని స్టేషన్ కనుక వెనకబడిపోయిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగినది. మరి తెలిసినా కూడా వాళ్ళని పార్టీలో తీసుకున్నారు. సరే, పార్టీ సిద్ధాంతాలకు మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మా మేడం గారు కూడా మీకోసం కట్టుబడి ఉన్నది. మరి వాళ్ళకు క్యాబినెట్ హోదా లేదు, నామినేట్ పోస్ట్ లేదు, కనీసం ముఖ్యమంత్రి గారి మీటింగ్ కూడా మేడం గారిని రానియలేదు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరి కష్ట సుఖాలు మేడం గారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ కష్టపడేది కాబట్టి మేము చేసిన సేవలేంది, మా కష్టం ఏంది, పార్టీ కోసం మేము చేసిన పని ఏంది మేడం గారు తెలుస్తుంది. కాబట్టి ఆ మేడమే రానప్పుడు మమ్మల్ని గుర్తించడం లేవు. మరి ఆ మేడం ఎందుకు రాణిస్తలేదు? మరి ఆ మేడం రానప్పుడు మా పరిస్థితి ఏంది? మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరం కూడా మేము ఏమైపోవాలి? మీరు కడియం చేయాలి గారు పార్టీలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిళ్ళు, మరి నాతో వచ్చిన వాళ్ళు అందరికీ పచ్చిపులుసు, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికి బిర్యానీ ఉంటుందని చెప్పిండు. ఇలా బిర్యానీ కాదు, పచ్చిపులుసు కాదు, ఎల్లిపాయ కారం కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకొని మేము ఉంటే మాకు గుడ్డు సున్నా మిగిలింది. సరే, మమ్మల్ని పదవులు అడుగుతలేము, మేము కాంట్రాక్టర్ అడుగుతలేము, పని చేసినందుకు మమ్మల్ని గుర్తించండి, మరి పార్టీ కోసం సేవ చేసినామని చెప్పి మేము అడుగుతున్నాం. కార్యకర్తలు అందరం కూడా గాంధీ భవన్ పోయి మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దగ్గర మరి మా విన్నపాన్ని మరి తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడే కాకుండా కూడా ఢిల్లీకి పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పార్టీకి సేవ చేసింది మరి మామూలు సేవలు కాదు, జీవితాలు అర్పించుకున్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. మార్ట్లో కొన్న ఆహార పదార్థాలు ఫంగస్ పట్టి కుళ్ళిపోవడంతో యజమానికి ఫిర్యాదు చేసిన కస్టమర్. యజమానిని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్ ఫిర్యాదుతో తనిఖీలు చేసి మార్ట్ను తాత్కాలికంగా మూసేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎవరు దీని మేనేజ్మెంట్? మీరేనా మేనేజర్? ఎక్స్పైర్ డేట్ ఏమో 2026 వరకు ఉంది, కానీ అప్పుడే ఇది ఫంగస్ వచ్చింది. ఇక బూజు పట్టింది, ఎట్లా తిని ఎట్లా కావాలి పబ్లిక్ ఏంది రిలయన్స్ వాళ్ళది అరాచకం ఏంది, కథ ఏంది? మీరు అసలు ఏమన్నా చూస్తున్నారా, పట్టించుకుంటున్నారా? ఇంతకు కస్టమర్లు ఇట్లాంటివి కొని ఏం కావాలి? ఫుడ్ కలెక్టర్ ఏడు ఉన్నాడు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కాంప్లీట్ చేస్తాం మేము. ఇంకొకటి అప్పుడే పురుగులు ఎక్కువ కూడా మీరు చెప్పినారు వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ఇచ్చింటే మొదలు ఎక్కబోతున్నారు, ఎప్పటికీ చెప్పలేరు. చెప్పకముందే వీడియో తెచ్చి మీరు వచ్చినాక మళ్ళా వీడియో తెచ్చి. ఉద్యమకారుల న్యాయమైన హక్కుల సాధనకు ఈ నెల 24న ఓరుగల్లుకు బస్సు యాత్ర కరీంనగర్ నుండి హన్మకొండ నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద రానుంది. ఈ నెల 24న నిర్వహించనున్న బస్సు యాత్రలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమా శ్రీనివాస్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. శనివారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో భాగంగా వందలాది మంది యువకులు అమరులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల సాక్షిగా ఉద్యమకారులకు సముచిత ప్రాతినిధ్యం లభించకుండా రాజకీయ పార్టీలు కుతంత్రాలు నడిపిస్తూ హక్కులను హరించి వేస్తున్నాయని అన్నారు. నేతృత్వంలో ఉద్యమకారులను చైతన్యవంతం చేయడానికి బస్సు యాత్ర బయలుదేరుతూ ఉంది. అది మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భూపాల్పల్లి, పరకాల, ములుగు, హన్మకొండ, నర్సంపేట, మహబూబాద్, తొర్రూరు, పాలకుర్తి, వర్ధన్నపేట, జనగామ మీదుగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి
అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 250 గజాల స్థలంతో పాటు ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ జార్ఖండ్ తరహాలో ఏ విధంగానైతే ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యం మంత్లీ 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా ఉద్యమకారులకు అందించాలని ఒక 10,000 కోట్లతోటి పెద్ద ఎత్తున ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఉద్యమ టైంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు ఇందిరమ్మ పథకంలోను సంక్షేమ పథకంలోను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి డిమాండ్ తోటి, అదేవిధంగా వచ్చే నెల 21వ తారీఖు నాడు ఏప్రిల్ 21 హైదరాబాద్లో సీతాఫల్ మండి సికింద్రాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఉద్యమకారుల యొక్క ప్లీనరీ జరుగుతూ ఉంది. ఆ ప్లీనరీకి కూడా ఉద్యమకారులను అందరినీ చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో కేసీఆర్ ఉద్యమకారులను ఎవరిని కూడా పట్టించుకున్నా పాపాన పోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ 14 నెలల కాలంలో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో తాత్సర్యం చేస్తుంది. అందుకే మేము పెద్ద ఎత్తున ఉద్యమకారులను చైతన్యవంతం చేయడానికి మొత్తం 119 నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి సంక్షేమ ఫలాలు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానంగా ఆ రోజు ఉద్యమంలో త్యాగాలు చేసి నష్టపోయి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకంగా నష్టపోయి త్యాగాలు చేసిన మేము, జైల పాలైంది మేము, ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడేది కూడా ఉద్యమకారులతోటే. ఈనాడు కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒకవేళ కనుక ఉద్యమకారులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే కేసీఆర్ పట్టినటువంటి గతి ఈయన కూడా పడుతుందని తెలియజేస్తూ, కాబట్టి మాకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చి ఉద్యమకారులకు సంక్షేమానికి ఉద్యమ బంధువుగా మా రేవంత్ రెడ్డి ఉంటాడని ఆశిస్తూ జై తెలంగాణ. ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ జిల్లా భూగర్భ శాఖ సహకారంతో మార్పు సొసైటీ ఆధ్వర్యంలో రాయపర్తి మండలం ఉకల్ గ్రామంలో నీటిని సంరక్షిద్దాం కరువు తరిమి కొడదాం ర్యాలీని నిర్వహించారు. అనంతరం రైతులు పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జర్నలిస్ట్ బైరి రవి, భూగర్భ జల శాఖ అధికారి మెరుగు అశోక్, క్లస్టర్ ఏఈఓ పసరగుండ మనస్విని విచ్చేసి మాట్లాడారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయని, భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే గొప్ప వరం నీరే అని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం ద్వారా ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవచ్చని అన్నారు. రైతులు అధునాతన పద్ధతులను పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పంట మార్పిడి చేసుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్పు సొసైటీ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ పోరెల్ల విప్లవ్, అడిషనల్ కోఆర్డినేటర్లు గేదెపాక శ్రీనివాస్, తోడేటి ఆంజనేయులు, రాయపర్తి సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, హైడ్రాలజిస్ట్ సర్దార్ గురుదేవ్ సింగ్, క్లస్టర్ ఏఈఓలు క్రాంతి, సాయి, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లింకుడు గుంత ద్వారా మనం బోర్ రీఛార్జ్ చేస్తాము. వ్యవసాయ భూమిలో కూడా వాటర్ హార్వెస్టింగ్ షెడ్స్ కట్టుకుంటే మీకు అక్కడ వాటర్ స్టోరేజ్ అయితే అప్పుడు మాత్రమే మీ వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో కానీ బోర్లో కానీ నీళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. సో వాటర్ అలా వేస్ట్ చేయకండి. అండ్ ఇంకోటి ఇందులో అవకాశంగా మా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరూ వరికి కన్వర్ట్ అయిపోతున్నారు. చిలకలు కూడా పొలాలుగా దున్నేసి. ఇందాక మన రైతు ఒకరు పేరు అయ్యలేదండి, మేము సదాశివగా డిస్కస్ చేసుకున్నాం. మేమిద్దరం అక్కడ గవర్నమెంట్ బోనస్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సన్నవాట్లు ఏముంటుంది కాబట్టి మేము చిలకల్ని పొలాలు చేస్తున్నారు. అది వాస్తవమే, ఓకే, అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. అండ్ మీకు కూడా ఇంకో పెద్ద పెద్ద ఇప్పుడు వేరే దేశాల్లో పత్తి ఏరే మిషన్ కదా ఉన్నట్టు అవి టెక్నాలజీ డబుల్ చేయొచ్చు. ఈ ఇరిగేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి. మన కాలువలు కట్టి పెడతారు, అట్లా కాకుండా నేను గుర్తు చేసి చేస్తాం. అట్లా కాకుండా మన లిక్విడ్ ఇరిగేషన్ సిస్టమ్ వాడుకోవాలి. అట్లా మనం తక్కువ నీటితో ఎక్కువ ఇరిగేషన్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక మనం నీళ్లు సేవ్ చేయాలంటే మనం వర్షం నీరు ప్రతి బొట్టును భూమిలో ఉంచాల్సిందే. అది ఏ విధంగా చేస్తుంటావు? ఇళ్ళలో అయితే మనం ఇంకుడు గుంటలు పెడతాం, మరి చేనుల మన వాగుల మీద చెక్ డ్యామ్స్ కడతాము. తర్వాత ప్రతి రైతు తన పంట పొలంలో పెర్కులేషన్ ట్యాంక్స్ కట్టుకోవాలి. తర్వాత తన బోరు చుట్టూ ఇంకుడు ఉంటుంది, అదేంటి డిశ్చార్జ్ పెట్టి తీసుకోవాలి. అట్లా మనం నీరు భూమిలోకి పంపించాలి. ఆ టెక్నాలజీ వాడాలి. అట్లా మనం
రైతు సోదరులు ప్రతి నీటిని వినియోగించుకొని పొదుపు చేస్తారని వాళ్ళకు ఆ పిల్లలకు ఆసుపాసులతో కూడబెడతారు, భూగర్భ జలాలను కానీ నీటిని కూడబెడతారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలకు హాని కలిగిస్తున్నారని డాక్టర్ ఏకే పాల్ అన్నారు. ఆత్మహత్యలు నివారించడానికి వారిని శిక్షించండి అని అన్నారు. తెలంగాణ పోలీసులు మియాపూర్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్, హీరోయిన్స్ మీద కేసు పెట్టారు. చాలా మంచిది. ఈ యాక్టర్స్ కి, ఈ హీరోయిన్స్ కి ₹1 కోట్లు, 2 కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా? తద్వారా ఇప్పుడు మహేందర్ 24 సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు 100 కోట్లు ఇచ్చినా తిరిగి ఆ అబ్బాయిని తేగలరా? ఇంకొక విషయం, పోలీసులు ఇలా కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉపసంహరించుకుంటున్నారట. దానికి ఉదాహరణ మన అల్లు అర్జున్ జైల్లో పెట్టారు, 100 కోట్లు అందేయట, మళ్ళీ కేసు లేకుండా నీళ్లు గాల్చేశారట. అలా కాకుండా నేను ఇచ్చే 2 సలహాలు. ఒకటి, మీరు హీరోస్, హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా. మీరు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, మీరు సొంతంగా చారిటీలు చేయండి, లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి. ఇంత కక్కుర్తి ఎందుకు? మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాప్లు ప్రమోట్ చేయడం. అలాగే కుర్రాలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి పనికిమాల పనులు చేయకండి. ఏదో గెలుస్తామని సూసైడ్ చేసుకోకండి. మంచి రోజులు వస్తున్నాయి, కష్టపడండి, ఓపిక పడండి. మార్పు రానున్నది, ఆ మార్పును మనం ప్రమోట్ చేస్తాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అందేటట్టు షేర్ చేయండి. కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం నా భూమికే ఎసరు పెట్టాడు. గుడి కోసం 30 కోట్ల భూమి ఇస్తే పక్కనున్న మా ప్రైవేట్ భూమి మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా పెట్టాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా భాగోతం మీద ఆధారాలతో సహా చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన సినిమా డైరెక్టర్, కాంగ్రెస్ సానుభూతి పరుడు సయ్యద్ రఫీ. 4 గుంటలు ఇచ్చిన వాళ్ళం, మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు. కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని ఎవరి మెప్పు పొందడానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయితే కాంగ్రెస్, నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే, సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం. ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసినోడిని. ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన. తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు. అయితే ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మా లాంటోళ్ళని కూడా సపోర్ట్లకు తీసుకొని, మా లాంటోళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అవసరమే ఉండకపోయేది. మనం ఉద్యమకారులం, మనం ఎవరికి భయపడేది ఏం లేదు. అది మంత్రి కానీ ఎవరైనా కానీ, ప్రభుత్వాలను కూడా తెచ్చిన వాళ్ళం, కూలగొట్టిన వాళ్ళం. నేనంటే నేను ఒక్కరిని కాదు, నా వెనక తెలంగాణ ఉద్యమం ఉంది. నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు, కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా దీన్ని రగిలించదలుచుకోలేదు. మంచి వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు. నేనేమో ముస్లింనైతిని, దాతను, అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి. ఎంత బద్నామైతే చెప్పండి. ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులుబాజీ వేషాలు వేస్తే అది ఎలా ఉంటుంది కూడా తెలియపరిచాము. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను. తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు, దాని రసీదు కూడా ఉన్నది. అటు పోలీస్ స్టేషన్, ఇటు మున్సిపాలిటీ. చలో హాలిడేస్ ఉన్నాయి కదా, నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి మండే నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం. చర్యలే కాదు, ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది. నేను ఆమెకు చెప్పిన, మేడం మేము 4 ఎకరాల 4 గుంటల భూమి ఇస్తే వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించాలి, మా భూమిని మాకు వదిలేయాలి. కానీ వీళ్ళు కొంతమంది వచ్చి దీంట్లో ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తున్నారు మేడం. ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి. ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడంటే బద్నాం అవుతుంది మేడం అని చెప్పిన. దాని వీడియో కూడా ఉంది, మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు చూపిస్తా. అయితే కొండా సురేఖ గారికి అభినందనలు. ఆమె ఇమ్మీడియట్గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి ఆమె దస్తూరితో
ఈ పని ఇమీడియట్ ఆగాలి. ఆ తర్వాత ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఆమె ఆదేశం ఇచ్చారు. ఎంత మంచిగా అనిపించిందంటే అక్కడున్న ఎల్లమ్మ తల్లిలాగా ఇంత మంచిగా చెప్పిన, ఇంత తొందరగా స్పందించిందని నేను మురిసిపోయి హ్యాపీగా రిలాక్స్ అయిపోయినా. మా నాన్నగారికి కూడా ఫోన్ చేసిన, వాళ్ళు కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు, ఇక పని నడవది, టెన్షన్ పెట్టుకోకండి అని చెప్పిన. కానీ ఏమైంది, ఒక దినం పని ఆగింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ పని నడుస్తుందిరా అని మా డాడీ మళ్ళీ ఫోటోలు తీసి నాకు పంపితే మళ్ళీ నేను షాక్ అయినా. ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఎండార్స్ చేసిన లెటర్ కమిషనర్ అందరికి ఆదేశాలు ఇచ్చి ఏందని చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళా పని మొదలవుడంటే దీని అర్థం ఏంది అని షాక్ అయిపోయినా నేను. అప్పుడు నేను నెక్స్ట్ పని ఏం చేసిన అంటే మున్సిపాలిటీ జాయింట్ డైరెక్టర్ని కలిసి, సార్ నేను అక్కడ మున్సిపల్ కమిషనర్కి చెప్పినా ఆయన ఆపట్లేదు, మరి ఇదేం పద్ధతి, మీరు ఒకసారి మాట్లాడాలని చెప్పి నేను గట్టిగా చెప్పిన. నా ముందే, మా మనుషుల ముందే ఆయన మాట్లాడి ఇట్లా చేయండి అంటే ఆ కమిషనర్ డైరెక్ట్గా చెప్పాడు. ఏమని, సార్ ఇది మన పరిధిలో లేదు, దీని వెనుక ఒక రాష్ట్ర మంత్రి ఉన్నాడు అని చెప్పిండు. నేను షాక్ అయిపోయినా. రాష్ట్ర మంత్రి ఎంక్రోచ్ చేయమంటాడా అని అనుకున్నా నేను. తర్వాత నేను కొండా సురేఖ గారి సిబ్బందికి కాల్ చేసిన. ఏంటయ్యా మీరే రాశారు, ఆపమన్నారు, మీ డిపార్ట్మెంట్ ఈఓనే సస్పెండ్ అవుతాడు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పినాక మళ్ళీ ఇదేంటి నడుస్తుంది అని అడిగితే, మేమేం చేయలేమన్నా, అక్కడి మంత్రి చూసుకుంటుండు, మీరు ఆయననే సంప్రదించండి అని అక్కడ కూడా ఆ మంత్రి గురించే చెప్పిండ్రు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.